హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే డే 2కి రెడీ అయిపోయాను. డే 2 ఏంటి అంటే కుంకుమ పూజ చేస్తారు. సో నేనైతే కుంకుమ పూజకి ఇలా అయితే రెడీ అయ్యాను. ఇంకా మా సిస్టర్స్ కూడా రెడీ అయిపోయారనమాట. ఈరోజు నా అవుట్ఫిట్ అయితే ఇది. ఇంకా మేము ఈరోజు ఫెస్టివల్ అంటే ఏముండదు. మార్నింగ్ హోమం చేశారు, ఇంకా పూజ చేశారు. సో ఈవినింగ్ అయితే అందరం కలిసి కుంకుమ పూజ చేస్తాము, అదే అనమాట. సో చూసేదండి ఎలా చేస్తున్నామో కుంకుమ పూజ. సో నేనైతే త్వరగా వెళ్ళి నా ప్లేస్ అయితే సెక్యూర్ చేసేసుకున్నాను. అండ్ టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి. లైటింగ్స్ వల్ల మేబీ మీకు కొంచెం కనిపించకపోవచ్చు, అది వైట్ కలర్ ఫ్లవర్స్ అనమాట. అండ్ మేము వెళ్ళగానే మాకు అలా ఇస్తరాకుల్లో కుంకుమ వేశారు. తర్వాత కాయిన్ ఇచ్చారు, కుబేరుడు లక్ష్మీదేవి కాయిన్. ఆ కాయిన్ అక్కడ పెట్టి మేమైతే దానికి కుంకుమ పూజ అయితే చేస్తామన్నమాట. సో అన్నీ వాళ్ళే ఇస్తారు. సో మనం వెళ్ళి జస్ట్ పూజ చేసేసి వచ్చేయడం అనమాట. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమందరం పూజ చేస్తూ ఉన్నాము. లైక్ పూజారి మంత్రాలు చదువుతూ ఉంటే మనం జస్ట్ కుంకుమ తీసుకొని కుంకుమ పూజ చేయడమే అనమాట. ఇంకా అలానే కుంకుమ పూజ స్టార్ట్ చేసే ముందు మాకు పసుపు కుంకుమ పెట్టమని చెప్పారు. సో నేనైతే అది పెట్టి ఇంకా తాంబూలం పెట్టాము. పెట్టేశాక పూజ అయితే స్టార్ట్ అయింది. పూజ పూజ టైం ఒక 45 మినిట్స్ టు 1 అవర్ అలా అయిందనమాట పూజ మాకు. పూజ అయిపోయినంత వరకు మనమైతే లెగకూడదు అక్కడి నుంచి, తెలుసు చాలామందికి. జస్ట్ చెప్తున్నాను నార్మల్గా. లాస్ట్కి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ధూపం కూడా మనమే ఇచ్చుకోవాలన్నమాట. సో అందుకే నేను ఇలా చేశాను. అండ్ అక్కడ అయిపోయిన కుంకుమ పూజ అయిపోయింది కాబట్టి ఆ కుంకుమ తీసుకొని మనల్ని పెట్టుకోమని చెప్పారు. అందుకే నేను పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక కామెడీ అయింది. ఏంటంటే ఎవరి కొబ్బరికాయలు వాళ్ళే కొట్టుకోవాలన్నమాట. నాకేమో కొబ్బరికాయ కొట్టుకోవడం రాదు. చాలాసేపటికి ట్రై చేసా. ఫైనల్గా అయితే కొట్టేసా అనమాట నా కొబ్బరికాయ నేనే. అంటే ఎప్పుడు టెంపుల్స్లో నేను కొట్టను, ఇంట్లో వాళ్ళు కొడతారు కాబట్టి అంత రాదనమాట. సో ఏం చేస్తాం, అప్పుడప్పుడు అలా కామెడీ అవుతుంది. ఫైనల్గా అయితే కొట్టాను. ఓకే, ఇలా పెట్టేశాము. అండ్ చేతిలో అయితే హారతి ఇవ్వట్లేదు, వాళ్ళు ఒక ప్లేట్ పంపిస్తారు, ఆ ప్లేట్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ హారతి అంతా అయిపోయాక కొంతమంది పాటలు పాడారనమాట. పాటలు కూడా అయిపోయాక అప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అయిపోయాక మనం అవన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ కుంకుమ అండ్ కాయిన్ ఇచ్చారు కదా పూజ చేసుకోవడానికి, అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. టెంపుల్లో ఉన్న రాముడిని చూడండి ఎంత బాగున్నారు కదా, బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇట్ సైడ్ నేను ఇందాక నుంచి చూపిస్తున్న ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. సో పూజ అంతా అయిపోయాక మేము బయటకు అయితే వచ్చేసాం. బయటికి వచ్చేసరికి కరసం చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారనమాట. సో అది చూసి ఎంజాయ్ చేయండి. ఇదన్నమాట మన డే 2. సో డే 3 ఏం జరుగుతుందో, ఫైనల్ ఫెస్టివల్ ఎలా ఎండ్ అవుతుందో నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. టిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్.